అందరికీ నమస్తే అండి. నేను మీ డాక్టర్ లక్ష్మణ్, ఎల్వీఆర్ హాస్పిటల్ సత్తుపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మన సిరీస్ ఆఫ్ వెయిట్ లాస్ టర్జపటైడ్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇదే మోంజారో, దీని పేరే టర్జపటైడ్. నా థర్డ్ డోస్ ఆఫ్ అప్డేట్ అనమాట. అంటే నేను ఈ ఇంజెక్షన్ స్టార్ట్ చేసి ఇప్పటికి 2 వారాలు కంప్లీట్ అయ్యి ఇది 3వ వారంలోకి ఎంటర్ అవుతున్నాను. సో 3వ వారంలో ఫస్ట్ ఇంజెక్షన్ డోస్ అనమాట ఇది. సో బేసికలీ ఈ 3 వారాలు నాకు బాగానే గడిచిందండి. సో మేజర్గా నాకు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కానీ, ఫస్ట్ వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏదైతే లైట్గా కొంచెం మోషన్ లాగా చెప్పానో, సెకండ్ వారం చేసుకున్న ఇంజెక్షన్ తర్వాత అవి కూడా నాకు ఏమీ లేవు. యాక్చువల్గా ఈ వారం అంతా నేను ఎక్కువగా ట్రావెల్ చేయడం జరిగింది. ఫస్ట్ వారం అయితే ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు 3.5 కేజీలు తగ్గాను. సో ఈ వారంలో నేను చూసింది అయితే 200 గ్రాములు వెయిట్ లాస్ అండి. చాలామంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు, అంటే ఈ వెయిట్ లాస్ ఇంజెక్షన్ నేను 68 కేజీలు ఉన్నాను, నేను 65కి రావాలి, సో తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అట్లా కాదండి, ఎప్పుడైనా సరే ఈ ఇంజెక్షన్ అనేది కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. ఎవరెవరు ఈ ఇంజెక్షన్ చేసుకోవచ్చు? ఒకటి బిఎంఐ, అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటారు అనమాట. దాన్ని ఎట్లా మెజర్ చేస్తారు? మీరు ఆన్లైన్లోకి వెళ్ళి బిఎంఐ క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే మీ హైట్, మీ వెయిట్ ఎంటర్ చేసినట్టయితే బిఎంఐ అనేది చూపిస్తుంది. 27 కన్నా బిఎంఐ ఎక్కువ ఉంది వాళ్ళకి ఈ 4 ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? ఒకటి బీపీ కానీ, థైరాయిడ్ కానీ, లేదా ఓఎస్ఏ అంటాం, అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం అనమాట. ఓఎస్ఏ ఉన్నా కానీ, లేదు అంటే షుగర్ వ్యాధి ఉన్నా కానీ వీళ్ళకి అర్హులండి. ఇంకోటి అవేమీ లేవు కానీ నా బిఎంఐ 30 కన్నా ఎక్కువగా ఉంది అన్నప్పుడు కూడా వీళ్ళు ఈ ఇంజెక్షన్ చేసుకోవడానికి అర్హులు. సో బేసిక్గా ఇంజెక్షన్ ఎవరెవరికి ఇస్తాము ఉంటామంటే, ఎవరికైతే ఎక్కువగా బరువు తగ్గలేకపోతూ ఉన్నారో వాళ్ళకి ఇస్తాము. నేను చెప్పిన ఇండికేషన్స్ చెప్పాను కదా, అది ఎవరెవరికి ఇవ్వకూడదు మరి ఇంజెక్షన్? బాగా ముసలి వాళ్ళకి, అంటే ఒక 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఈ ఇంజెక్షన్. ఎవరికైతే మజిల్ మాస్ అంటే ఏంటంటే లోపల కొవ్వు, మజిల్ అంటే ఏంటి? కండరం. కండరం బాగా తక్కువ అయిపోయి బాగా లీన్గా ఉంటుంది కొంతమంది. కండరాలు మాత్రమే తక్కువ ఉంటే పొట్ట మాత్రం ఉబ్బరంగా ఉంటుంది, వాళ్ళకి ఇవ్వం మనకి ఇంజెక్షన్. ఓకేనా? ఇంకోటి గాల్ స్టోన్స్ అంటే ఏంటి? గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నా కూడా ఇవ్వం అనమాట. ఇంతకుముందు ఎప్పుడన్నా ప్యాంక్రియాస్ గ్రంథి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఇంజెక్షన్ అనేది ఇవ్వం. ఇవన్నీ సేఫ్ కోసం ఇవ్వట్లేదు, అదర్వైజ్ ఇండికేషన్స్లో ఎక్కడ అయితే కూడా ఈ ఇంజెక్షన్ ఇవ్వకూడదని కాదు. కాకపోతే ఏమవుతుందంటే పొట్ట మూమెంట్స్ అనేవి స్లో అవ్వటం ఉంటుంది కాబట్టి వీటి వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ రావచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఇవ్వం తప్ప, సీరియస్గా ఇవి వేసుకుంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుంది అనేది ఎక్కడా ఇండికేషన్ లేదండి. సో బేసిక్ టెస్ట్ అయితే చేసుకుంటాం మనం, అంటే వాళ్ళ కిడ్నీ ఎట్లా ఉంది, లివర్ ఎట్లా ఉంది, లివర్ చుట్టూ కొవ్వు ఏమన్నా ఉందా లేదా అనేది బేసిక్ టెస్ట్ చూసుకొని వీళ్ళు అర్హులా కాదా అని డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఫుల్ బాడీ అనాలిసిస్ చేస్తాం. మన దగ్గర దాదాపు 46 పారామీటర్లు, అంటే ఏమేమి ఉంటాయి? మజిల్ మాస్, టోటల్ ఫ్యాట్ పర్సంటేజ్, వాటర్ పర్సంటేజ్, టీ స్కోర్ అంటాం, జెట్ స్కోర్ అంటాం, టెక్సా స్కాన్, అలా చేసుకొని వాళ్ళందరూ బాగున్నారు, వీళ్ళు అర్హులని మాత్రమే మనం ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నా థర్డ్ డోస్. బేసికలీ బరువు కొంచెం తక్కువ తగ్గాను కానీ నా పొట్ట మాత్రం చాలా మంచిగా ష్రింక్ అయిందండి. సో ఇది నా థర్డ్ డోస్. ఇంకా స్మూత్గా వెళ్ళింది, నాకైతే ఎటువంటి బాధ కూడా లేదు. సో ఇది నెక్స్ట్ డోస్ ప్రిజర్వ్ చేద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.